Morning, guys. It's 4:45 in the morning. Mohammed Oakland. Very good morning. ఫస్ట్ డే లెగవడం జరిగింది. మనం వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు. లెట్స్ గో, డోంట్ వేస్ట్ టైం. సో దిస్ ఇస్ మై వరండా. బేసిక్గా చేయడం జరిగింది. అండ్ దెన్ రేపు నుంచి డోస్ పెంచుదాం. పెద్దగా ఏం చెమటలు పట్టలే, రోజు పడుకొని లేచి చెమటలు ఇంత తడిసిపోయింది పొద్దున్నే. సో ఇప్పుడు లెట్స్ డూ 5 minutes ఆఫ్ మెడిటేషన్. ఇంకా ఎక్కువ అంటే నేను ఉండలేను అంతసేపు. లెట్స్ ట్రై. అనుకున్నా కానీ చేసిన తర్వాత ఇంకా కారుతానే ఉన్నాయి. ఐ లైక్ మై స్వెట్. ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ స్వెట్. సమ్మర్లో వచ్చే స్వెట్ కాదు, కష్టపడి స్వెట్ వస్తుంది, కొవ్వు తగ్గుతుంది. ఇది తగ్గించు. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకోవడం అయిపోయింది. ఈరోజు చెమటలు కూడా పోయినాయి. క్లాస్కి వెళ్ళే లోపల బాటిల్ కంప్లీట్ చేయాలి. ఏయ్ కుక్కలు ఏంటో అందరు ఇక్కడే ఉన్నారు. ఎవరిని మిస్ అవ్వక్కర్లేదు నేను. అందరూ ఈ రూపంలో కనిపిస్తూ ఉంటారు రోజు నాకు. నా ఫేస్ గ్లో అవుతుంది. చాలా కూల్గా ఉన్నాయి. నేనే వేసేసి స్విచ్ పొద్దున్నే. నైట్ ఆపేసారు, మరి నాకు కూలింగ్ వాటర్ కావాలి అందుకే వేసారు, కానీ అది ఓవర్ కూల్ అయిపోయింది. దాని వాటర్ కూడా లేవు, పంపుకున్నా. సో ఎవరికి నువ్వు పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేయక్కర్లేదు. అంత దమ్ము ఉంటే నీకు నువ్వు ప్రూవ్ చేసుకో, అది మ్యాటర్. అన్నిట్లో ఏలు పెట్టి అన్నీ వచ్చి అనుకోవడం కాదు. ఒక్కటైనా సక్సెస్ అవ్వురా. అవి చూపి. యువర్ ఇన్సెక్యూరిటీ విల్ బీ యువర్ బిగ్గెస్ట్ ఏమంటారు మోటివేషన్. యూ షుడ్ ఇంప్రూవ్ అండ్ యూ షుడ్ గెట్ సక్సెస్. ఏంటో మాట్లాడుతున్నా, స్పెట్స్ లేదు. ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు అర్థం కావట్లేదు. ఆటోలు వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, మనకు ఫరక్ పడదు. పక్కన మొత్తం బిల్డింగ్స్, ఎవరు లేచి ఎవరు చూస్తున్నారు కూడా తెలియదు. మేబీ ఐ డోంట్ గెట్ టైమ్ టు రికార్డ్ ఎవ్రీ డే, బట్ స్టిల్ ఈరోజు టైం ఉంది కాబట్టి రికార్డ్ చేస్తున్నా. దిస్ షుడ్ బీ మై డైలీ షెడ్యూల్ అనమాట, మార్నింగ్ షెడ్యూల్. ఇఫ్ ఐ నాట్ మెయింటైన్ ద సేమ్ ప్రొడక్టివిటీ త్రూ అవుట్ ద డే, ఇదంతా చేసి వేస్ట్. ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంకా. సో దిస్ ప్రొడక్టివ్ మస్ట్ బీ త్రూ అవుట్ ద డే అనమాట. క్లాస్కి వెళ్ళేలోపు బాటిల్ కంప్లీట్ చేస్తా. క్లాస్కి వెళ్ళాక 2 బాటిల్స్ కంప్లీట్ చేస్తా. సో 1.5 liter బిఫోర్ 9:30 ఈస్ ద బెస్ట్ వన్ బ్రో, బెటర్ దెన్ ఎస్టర్డే. బాయ్. లెట్స్ గో comb my hair and bath. బాయ్. చడా అయిపోయింది, రెడీ అయిపోయా. లెట్స్ గో. ఇట్స్ 6:13 అన్నమాట. లెట్స్ గో, లెట్స్ గో. వరాని పూల మార్గం ఇది. గాట్ బ్యాక్ ఫ్రమ్ క్లాస్. ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ తీసేసుకొని ఐ షుడ్ గో టు బస్ స్టాండ్ అండ్ గో హోమ్. ఇది మన అవతారం. సలాం అలైకుం. క్యూట్ ఉన్నా కదా, నాకు కూడా తెలుసు. నేను ఎప్పుడో వచ్చిన ఇంటికి, పిచ్చిదానిలా ఉన్నానేమనుకోకండి. నేను టీవీ చూస్తున్నాను అంతే. తర్వాత స్లీప్ వేస్తాను. చూద్దాం హౌ ఇస్ మై డే గోయింగ్ టు బి. సో మనకి లైటింగ్ కావాలి కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. వంటగది విండో తీస్తే ఇంకా బాగా వస్తుంది, తీయమంటారు. ఇప్పుడే బాగున్నాను కదా, ఇంకెందుకు చెప్పండి. సరే, నా కోరిక మేరకు తీస్తున్నా. సో లెట్స్ గో టు స్లీప్. బాయ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. చాలా దారుణంగా ఉన్నాను. పూలు, బొట్టు, ఆయిల్, ప్లీజ్ బేర్ మీ. బట్ ఇట్స్
11:40. లాంగ్ టైం నో సీ కదా. ఇప్పుడు దాకా నేను ఏం అప్డేట్స్ ఇవ్వలేదు. సో ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్నా, లేపేశారు. అండ్ దెన్ హ్యాడ్ సమ్ chit chats with mummy and daddy, and then had a call with my friends, and planned for my proteins intake especially. This is not regarding my weight loss, it is also about my hair care and also my skin care. ప్రాపర్ ప్రోటీన్స్ నేను తీసుకోవట్లేదని నాకు అర్థమవుతుంది. అండ్ ఇలానే చేసుకుంటా పోతే మై బాడీ వీకెన్స్ అనమాట. అందుకే ఐ ఆమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్ అండ్ బాడీ. సో మంచిగా కూర్చొని ఐ డెడ్ దిస్, ఐ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ బ్రో, లైక్ వాట్ ద హేక్ మ్యాన్, ఐ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. చేయాలనుకుంటున్నా, ఐ షుడ్ డూ ఇట్. యాక్చువల్లీ కన్సిస్టెన్సీ అనేది ఏదైతే ఉందో అది లేకే మనం ఇట్లా తయారయ్యామన్నమాట. ఇట్లా తయారయ్యి అదొక పెద్ద ఇన్సెక్యూరిటీ అయిపోయింది ఇప్పుడు. సో ప్లీజ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. దాట్స్ వై ఐఎమ్ రికార్డింగ్ ఆల్ దిస్ బుల్షిట్. ఓకే, అది మ్యాటర్. లేట్ అయింది ఈరోజు, ఐ అగ్రీ, బట్ రేపటి కోసం. అండ్ రేపు పొద్దున్న లెగవాలి, బట్ చూద్దాం పక్కా లెగవాలి అంతే అనుకుంటున్నా, కానీ అవ్వట్లేదు గాయ్స్. ఇంటికి వచ్చాను కదా, ఎలాగుందంటే ఐ షుడ్ రిలాక్స్ లాగుంది. అదే, దాట్స్ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. బాయ్, గుడ్ నైట్.